ఎం నాగార్జున, కె అనురాధ. నాగార్జున గారి వయసు 28 సంవత్సరాలు, అనురాధ వయసు 27 సంవత్సరాలు. తిరుపతి నుంచి వచ్చారు, కానీ కష్టాలు బోల్డు. 7 కొండల వాడు అక్కడ 7 కొండల మీద ఉంటే వీళ్ళు మరి కష్టాల కొండల్లో పైకి ఎక్కేశారు. మ్యాక్సిమం పీక్లో ఇబ్బంది పెట్టారు. ఏమిటయ్యా సమస్య అంటే, ఒక బిడ్డ పుట్టడానికి అవకాశం లేదు, మీకు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే, ఎందుకంటే 2 ట్యూబులు బ్లాక్ అని చెప్పేశారు. ఇంకెక్కడికి వెళ్ళినా ఒక డాక్టర్ గారు 3 లక్షలు అంటున్నారు, ఇంకో డాక్టర్ గారు ఆఫర్ ఉంది రారా 2 లక్షలకే చేస్తానంటున్నారు, ఇంకో డాక్టర్ గారు అయితే లాప్రోస్కోపీ చేసి ముందు లోపల గొట్టాలు వేసి చూద్దాం, లోపల ఏమన్నా ఓపెన్ అవుతాయేమో చూద్దామని చెప్పి 30,000 కదా అని వెళ్ళి చేయించుకున్నారు. 30,000 60,000 ఎంత అయింది లాప్రోస్కోపీ? 1,50,000 సార్. 1,50,000. అవును సార్. నేను ఇంకెప్పుడో ఉన్నాను, 1920లో ఉన్నట్టున్న రేట్లు చాలా దాటిపోయారు. 1,50,000 పెట్టి లోపల గొట్టాలు వేసి 2024లోనే లోపలికల్లా చూశారండి. మరి ఏం చూశారు? ఏమీ లేదు, 2 ట్యూబులు బ్లాక్ అని చెప్పారు, అంతే చెప్పింది. అంటే 2 ట్యూబులు బ్లాక్ అని లోపలికి వెళ్ళి చూసి ఆ 2 ట్యూబులు బ్లాక్లో ఉన్నాయి అమ్మా అని చెప్పారు. దానికి 1,50,000 ఖర్చు పెట్టాడు పాపం, బ్లాక్ ఓపెన్ అవ్వాల. మరి ఏం చేయాలి డాక్టర్ గారు అంటే ఐవీఎఫ్కి వెళ్ళాలని చెప్పారు, అంతేనా? అవును సార్. పెళ్ళి ఎన్నాళ్ళు అయింది ఇప్పటికి? 7 years అయింది. 7 years. 7 ఏళ్ళ శనిగాడు అలా పట్టుకుని కూర్చున్నాడు. వీళ్ళని 7 కొండలున్న తిరుపతి నుంచి వచ్చావు, 7 ఏళ్ళ శనిగాడిని నెత్తి మీద పెట్టుకుని విజయవాడ వచ్చావు. ఏమైంది ఇక్కడికి వచ్చాక? సక్సెస్ అయింది. ఎన్నాళ్ళలో? 3 months. 3 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులతో 2 ట్యూబులు ఓపెన్ అయ్యాయి, ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. బయట లాప్రోస్కోపీ చేసిన రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ న్యాచురల్గా వచ్చింది. ఫస్ట్ టైం ఆయన పెళ్ళైన కొత్తలో ఒక ప్రెగ్నెన్సీ వచ్చిందండి. అంటే అప్పుడు ట్యూబులు ఓపెనే ఉన్నాయి, కానీ తర్వాత ట్యూబులు 2 బ్లాక్ అయిపోయాయి. అది లాప్రోస్కోపీ చేసి కూడా చెప్పారు డాక్టర్లు, 2 ట్యూబులు బ్లాక్ అని. ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు, ఫెయిల్ అయిపోయారు, కుదరలా. మరలా 2 ఏళ్ల నుంచి ఇక ఫెయిల్ అయిపోయింది కాబట్టి ట్యూబులు బ్లాక్లో ఉన్నాయి కాబట్టి ఇక ఐవీఎఫ్కే వెళ్ళాలి అంటూ వారిని భయభ్రాంతులకు గురి చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడనే బతుకులు. ప్రతి నెల 3 లక్షలు తీసుకెళ్ళి నో గ్యారంటీ అంటూ ఉన్న ఆ ఐవీఎఫ్లు ఏం చేయించుకోగలుగుతారు? అందుకనే వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా అంటూ మన దగ్గరికి వచ్చారు. మరి 3 నెలల్లో మళ్ళా మనం వాళ్ళు పెళ్ళైన కొత్తలో ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారో అలా ఎలా తేగలిగాం అవన్నీ నేను చెప్తాను. చూడండి, వచ్చిన ప్రెగ్నెన్సీ మరి 2 ట్యూబులు బ్లాక్ కదా, మనం తెప్పించాం ప్రెగ్నెన్సీ ఎక్కడ? ట్యూబుల్లోనా? గర్భసంచిలో ట్యూబులు ఇరుక్కోలే ప్రెగ్నెన్సీ. చాలామంది ట్యూబులు 2 బ్లాక్ అని చెప్పి ఐవీఎఫ్ చేస్తారు, తీరా చూస్తే ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ట్యూబుల్లోకి వెళ్ళి ఇరుక్కుని ఎక్టోపిక్లు అయ్యి చివరికి ట్యూబులు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటిది ఇక్కడ మనం ఎలాంటి ఆపరేషన్ చేయకుండా, ఎలాంటి ఐవీఎఫ్ చేయకుండా కేవలం మందులు వాడి ఆ ట్యూబులను ఓపెన్ చేయడమే కాకుండా ప్రెగ్నెన్సీని గర్భసంచిలో వచ్చేటట్టు చేస్తాం. చక్కగా అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కాన్ తీయించుకోమన్నాం. అక్కడ స్కాన్ తీయిస్తే ఆ డాక్టర్ గారు ఇచ్చారు స్కాన్ రిపోర్ట్. ఎర్లీ ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ, జెస్టేషనల్ శాక్ 6 weeks అని చెప్పి ఇచ్చారు. డెలివరీ డేటు ఏప్రిల్ 15, 2027. బిడ్డ విడుదల సమయము ఏప్రిల్ 15. ఏప్రిల్ 15కి ఈ బిడ్డ నీ చేతిలోకి రాబోతుంది అని ఇచ్చారు. చూడండి, చక్కగా బొమ్మలు ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు అక్కడ ఉన్న డాక్టర్ గారు. కాబట్టి ట్యూబులు బ్లాక్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా? న్యాచురల్గా తెచ్చుకోవచ్చు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులతోనే సాధ్యమైంది కదా. అవును సార్. అది ఎక్కడ ఎనరు ఈ పదాన్ని మీరు. ట్యూబులు బ్లాక్ అయితే ఏ డాక్టర్ అయినా చెప్పేది ఒకటే, ఐవీఎఫ్ఏ. ఒక డాక్టర్ గారు 2 లక్షలు అనొచ్చు, ఇంకో డాక్టర్ గారు 3 లక్షలు అనొచ్చు. కాబట్టి ఓ లప్పో ఐవీఎఫ్ఏ అంటారు అందరూ. కానీ ఇక్కడ ఒక్కసోటే ఐవీఎఫ్ లేకుండా
మూసుకుపోయిన ట్యూబుల్ని ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చని కొన్ని వందల మంది నిరూపించారు. మళ్ళీ అలాంటి జాబితాలోకి మన నాగార్జున, అనురాధ కూడా చేరారు. వీరు తిరుపతి నుంచి వచ్చారు, 7 కొండలున్న చోట నుంచి వచ్చారు. 7 సంవత్సరాల శనిగాడు ఏడిపిస్తుంటే వచ్చారు. ఇక్కడికి వచ్చాక 3 నెలల్లో ముచ్చటగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఆవిడికి అండాలు పెరగట్లేదు, పెరిగితే పగలట్లేదని కూడా అక్కడ డాక్టర్లు రోజు స్కానింగ్లు చేసి చెప్పారు. అయినా కూడా వాటిని కూడా హార్మోన్ల వల్ల వస్తుంది అని చెప్పి హార్మోన్లకు 1 నెల పెట్టగానే అండాలు రావటం, పెరగటం, పగలటం, చక్కగా ప్రెగ్నెన్సీ కూడా అందుకోవడం కూడా జరిగిపోయింది. సో మరి కన్ఫామేగా మన మ్యాజిక్ ఫార్ములా పనిచేస్తుందిగా. పనిచేస్తుంది. 4/5/2026లో వచ్చారండి. అప్పుడు ఏఎంహెచ్ కూడా ఒడిదుడుకులు ఉందని అక్కడ డాక్టర్లు చెప్పారు. ఎండోమెట్రియల్ పొర కూడా ఏదో తేడా ఉందన్నారు. 2 ట్యూబులు బ్లాక్ ఉన్నాయి అన్నారు. అలాగే మరి వారికి ప్రెగ్నెన్సీ రాదన్నారు, ఐవీఎఫ్ అన్నారు. కానీ ఇవేమీ లేకుండానే వాళ్ళు ల్యాప్రోస్కోపీ చేసుకున్నా ఉపయోగపడని రాని ప్రెగ్నెన్సీని ల్యాప్రోస్కోపీ చేసి కూడా బ్లాక్ని తీయలేకపోతే మనం 2024లోనే ల్యాప్రోస్కోపీ చేసి ఫెయిల్ అయిపోయిన కేసుని 2026లో మన దగ్గరికి వచ్చిన 3 నెలల్లో ప్రెగ్నెన్సీ తెప్పించాము, ట్యూబుల్ని ఓపెన్ చేసి న్యాచురల్గా. ఒక్కసారి నాగార్జున గారికి, అనురాధ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. చెప్పండి నాగార్జున గారు, ఇంకా మీరు ఏమన్నా చెప్పాలంటే చెప్పండి. యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. ఇంకా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదా? రైట్. వదిలేస్తే పారిపోదాం అనుకుంటున్నారా? అవును సార్, పెందరాడు ఇంటికి వెళ్ళాలి సార్, బోల్డ్ దూరం అంటాడు మావాడు. సరే, ఏదేమైనా పాపం పొద్దున ఎప్పుడో వచ్చాడు. ఇలా ట్యూబులు బ్లాక్ అంటే మీరు కూడా బాధపడి ఉంటారు కదయ్యా. ఇవాళ చూసావు కదా, నీ బాధ తొలగింది. ఇంకా బాధపడే అమ్మాయిలు బోల్డ్ మంది ఉంటారు. ట్యూబులు బ్లాక్ అయితే అమ్మాయిని ఏదో జబ్బు మనిషిలాగా చూపించి మరి చాలా హింస పెడుతూ ఉంటారు. ట్యూబులు బ్లాక్ ఎందుకు అయిందో అమ్మాయికి తెలీదు, ఎందుకు పోవట్లేదు అమ్మాయి తెలీదు. ఇందుట్లో అమ్మాయి చేసిన పాపం లేదు, లేదా ఫోన్ చేసి ఏ క్రిమిని పిలుచుకోలేదు. నా ట్యూబులు మూసేయండి, నాకు పిల్లలు పుట్టకుండా చేయండి అని ఆ అమ్మాయి ఏమీ చెప్పలేదు. అయినా కూడా అమ్మాయిని అంత హింస పెడతారు. ఏదో జబ్బు మనిషిలాగా ఆవిడ్ని చూసి ఆవిడ్ని నరకం చూపిస్తారు. భర్త కానీ అత్తలు కానీ ఇలా చూపిస్తారు. అదృష్టవశాత్తు ఇక్కడ భర్త మంచోడు కాబట్టి, చక్కగా కోఆపరేట్ చేశాడు కాబట్టి, భార్యతో పాటు భర్త కూడా మందులు వాడాడు కాబట్టి ఇవాళ ట్యూబుల్ బ్లాక్ నుంచి బయటపడింది, చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగింది. అలాగే మిగతా భర్తలు కూడా, అత్తలు కూడా అర్థం చేసుకోవాలి. ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి కారణం కోడలు కాదు, నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా వచ్చే క్రిమి. అదే ఆవిడికి క్రిమి వచ్చి అమ్మాయి బాధకు గురైంది. మరి అమ్మాయి క్రిమిని మనము గుర్తించి మందులు పెట్టి తొలగిస్తే మరలా ఆవిడ ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, చక్కగా ఆవిడ బిడ్డ ఆవిడకి వస్తుంది. చాలా సింపుల్ విషయం. దీనికి అమ్మాయిని నరకయాతన పెట్టి ఆ అమ్మాయిని చంపాల్సినంత, మరి నరకం చూపించాల్సినంత అవసరం అయితే లేదు అని నేను చక్కగా చెప్పాను. ఆవిడని అర్థం చేసుకోవాలి. ఆవిడకి వచ్చిన బాధ మన బాధ లాంటిదే. ఆవిడని అర్థం చేసుకుని ఆవిడకి ధైర్యాన్ని ఇచ్చి ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న క్రిమిని సరైన ఫ్యామిలీ డాక్టర్ల దగ్గర వాడించి తొలగించగలిగితే చక్కగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పి మేము ప్రూవ్ చేసాం. దురదృష్టవశాత్తు మరి ఇక్కడ చాలామంది డాక్టర్లు ఇలా చెప్పకోకుండా ట్యూబ్ బ్లాక్ అయిందంటే ఐవీఎఫ్ అని చెప్తూ, ఆపరేషన్ అని చెప్తూ డబ్బులు గుల్ల చేస్తున్నారు. ఒంట్లో మరి రకరకాల సూదులు గుచ్చి గొట్టాలు వేసి ఒళ్ళు కూడా గుల్ల చేస్తున్నారు. అది జరగకూడదు అని చెప్పి ఆయన ముందుకొచ్చి, మేము చేసిన తప్పు చేయకూడదు, అసలు అవసరం లేదు ఆపరేషన్లు, అవసరం లేదు ఐవీఎఫ్లు, చక్కగా మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం ఉంది, మాకు భగవంతుడు దారి చూపించాడు, ఆ దారి మిగతా వాళ్ళకు కూడా తెలియాలి, మరి మాకు దారి చూపించినట్టే మిగతా వాళ్ళకు కూడా మా వీడియో ద్వారా వాళ్ళకు కూడా దారి చూపించాలని ఒక మంచి మనసుతో ఆయనకు ముందుకొచ్చి వీడియో వచ్చినందుకు అభినందనలు. ఆల్ ది బెస్ట్ నాగార్జున.